కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో అందజేసే ప్రయోజనాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ట్రిపుల్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ దేనబంధు సాహు విజ్ఞప్తి చేశారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని రాస్ భవనంలో ఏర్పాటు చేసిన మహిళలకు అవగాహన కార్యక్రమంలో ట్రిపుల్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ దేనబంధు సాహు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో పీఎం విశ్వకర్మ యోజన పథకం ద్వారా మహిళా సాధికారత కోసం ఎంబ్రాయిడరీ మిషన్లు అందజేస్తున్నామని అర్హులైన మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. मैं एमडी ऑफ ट्रिपल आर ग्रुप का एंड आज हमारा गवर्नमेंट का साथ मिलके आज हम लोग ये जो एम्ब्रॉयडरी मशीन महिला लोग के लिए कैसा ज़्यादा बेनिफिट से होगा हम वो काम कर रहा है. एंड ये चीज़ विश्वकर्मा स्कीम है एंड इसमें हमारा कोशिश है जो कि पूरा महिला को हम लोग कैसे सहयोग करेंगे गवर्नमेंट के साथ मिलके. एंड ये बहुत हमारा रीजनेबल प्राइस है एंड इसके लिए हमारा सभी फैसिलिटी है, सर्विस टीम है एंड मैनेजमेंट टीम है. एंड ये प्राइस हमारा 2 लाख से चालू करके 4 लाख तक है. एंड कोई भी हमारा मैनेजमेंट ग्रुप में कांटेक्ट करेंगे सभी प्रकार सहयोग मिल सकता. చిన్న టైలరింగ్ మిషన్ దగ్గర నుంచి ఎంబ్రాయిడరీ మిషన్ వరకు 18,000 నుంచి 3,50,000 వరకు మనం మిషన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. సో మన గవర్నమెంట్ ఇప్పుడు అందజేస్తున్నటువంటి విశ్వకర్మ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరెవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్ధిదారులు ప్రతి ఒక్కరికి కూడా ట్రిపుల్ ఆర్ గ్రూప్ అనేది గవర్నమెంట్తో కలిసి అనుసంధానమై మంచిగా వాళ్ళకి అనుకూలమైనటువంటి పద్ధతిలో అనుకూలమైనటువంటి వస్తువుల్ని వాళ్ళు జీవనోపాధిగా మంచిగా సంపాదించుకునే దాంట్లో ట్రిపుల్ ఆర్ గ్రూప్ ఎప్పుడు కూడా గవర్నమెంట్తో కలిసి పనిచేస్తుంది, వాళ్ళకి సహాయ సహకారాలు అందజేస్తుంది. సో అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచుంటున్నాను. లేదండి, ఎవరైనా సరే ఇండియాలో మనకి 20+ బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ స్కీమ్ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసింది కాబట్టి దాని ద్వారా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. తర్వాత డైరెక్ట్ కంపెనీకి కూడా మీరు అప్రోచ్ అయ్యి మీరు మన దగ్గర ట్రైనింగ్ కావాలన్నా కూడా మీరు అడిషనల్గా ట్రైనింగ్ తీసుకోవచ్చు. అండ్ టైలరింగ్ మిషన్ అండ్ ఎంబ్రాయిడరీ మిషన్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎవ్రీథింగ్ కూడా మన దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఆయా వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఆ వస్తువులు తీసుకొని వాళ్ళు జీవనోపాధిని కల్పించుకోవచ్చు.